హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యేదానికి దేశంలో ప్రజలకు అత్యధిని తీసుకొని వస్తానని చెప్పి ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ అత్యధినేమోలే కానీ ట్యాక్సుల రూపంలో, మరీ ముఖ్యంగా జిఎస్టీ ట్యాక్స్లు అవనివ్వండి, లేకపోతే పెట్రోల్ డీజిల్ మీద వేస్తున్నటువంటి ఎక్సైజ్ అవనివ్వండి, ఎక్సైజ్ డ్యూటీస్ అవనివ్వండి, అవి గత 11 సంవత్సరాలుగా నిర్విరామంగా ట్యాక్సులు పెంచుకుంటా దేశంలో ప్రజలకు అత్యధిని ఇవ్వకుండా దేశంలో ప్రజల్ని ట్యాక్సుల ద్వారా సత్యధిని ఇచ్చే ప్రయత్నం అయితే నరేంద్ర మోడీ చాలా సక్సెస్ఫుల్గా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో గత వారం మనం చూసుకున్నట్లయితే ఎల్పిజి సిలిండర్ మీద 50 రూపాయలు పెంచాడు, డీజిల్ పెట్రోల్ మీద 2 రూపాయలు ట్యాక్స్ పెంచే ప్రయత్నం చేశాడు. సో ఏదైతే ఎల్పిజి మీద పెంచినటువంటి 50 రూపాయలు, తర్వాత డీజిల్ పెట్రోల్ మీద పెంచినటువంటి 2 రూపాయలు ఏవైతే ఉన్నాయో, దానివల్ల సంవత్సర కాలంలో ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం వచ్చేసి 32,000 కోట్ల రూపాయలు. అండ్ ఈ రకంగా ఈ 32,000 కోట్ల రూపాయలే కాకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మార్కెటింగ్ ద్వారా, తర్వాత రిఫైనరీ ప్రొడక్ట్స్ ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఇంకో అది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. సో ఈ రకంగా దేశంలో ప్రజల నుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి దోచిపెట్టే ప్రయత్నం ఏదైతే జరుగుతూ ఉందో, దీని మీద సిబిఐ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాజ్ వెల్ యాజ్ క్యాగ్కి సంబంధించినటువంటి సంస్థల ద్వారా ఇన్వెస్టిగేషన్ జరిపి ప్రభుత్వం యాజ్ వెల్ యాజ్ ఆయిల్ కంపెనీల మధ్య ఉన్నటువంటి కలిసి ప్రజల్ని దోచుకుంటున్న విధానం ఏదైతే ఉందో, ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ దేశంలో పేద ప్రజల మీద ఆయిల్ డీజిల్ పెట్రోల్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ గ్యాస్ ద్వారా ఎలా దోచుకుంటున్నారో దాని మీద సమగ్రమైన విచారణ జరిపి ఈ నెక్సస్ని బయటకు తీయాల్సిన ఆవశ్యకత క్యాగ్ మీద యాజ్ వెల్ యాజ్ సిబిసి మీద, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాజ్ వెల్ యాజ్ సిబిఐ మీద ఉందనేసి నిన్న కాంగ్రెస్ పార్టీ ఒక డిమాండ్ అయితే చేసే ప్రయత్నం చేసింది. మనం చూసుకున్నట్లయితే నరేంద్ర మోదీ ప్రధాని అయిన దగ్గర నుంచి కంటిన్యూస్లీ 1-2 సార్లు ఎలక్షన్ల ముందు 1-2 రూపాయలు గ్యాస్ మీద, డీజిల్ మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద ధరలు తగ్గించే ప్రయత్నం చేశారు. కానీ రెస్ట్ ఆఫ్ ద టైం మొత్తం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుకుంటానే వెళ్ళే ప్రయత్నమే ఎక్కువ జరుగుతూ ఉంది. మనం చూసుకున్నట్లయితే 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యే నాటికి అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం వేసినటువంటి ఎక్సైజ్ డ్యూటీస్ అండ్ పెట్రోల్ వచ్చేసి 9.20 పైసలు, 9 రూపాయలు 20 పైసలు వేశారు. డీజిల్ మీద అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వేసినటువంటి ఎక్సైజ్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో 3 రూపాయలు 46 పైసలు. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014 నుంచి ఈ రోజు వరకు టిల్ డేట్ ఎక్సైజ్ డ్యూటీస్ అండ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఎలా పెంచుకుంటూ పోయిందంటే 9 రూపాయలు 20 పైసలు ఉన్నటువంటి డీజిల్ పెట్రోల్ మీద ఉన్నటువంటి ఎక్సైజ్ డ్యూటీని పెంచి 19 రూపాయలు 90 పైసలు చేసుకుంది. డీజిల్ మీద 3 రూపాయల 46 పైసలు యూపీఏ టైంలో ఉంటే ఎక్సైజ్ డ్యూటీ నరేంద్ర మోదీ ప్రధాని అయ్యే టైంకి, నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత 15 రూపాయల 80 పైసలు పెంచారు. సో ఈ రకంగా చూసుకుంటే డీజిల్ మీద పెంచినటువంటి ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉందో 357% డీజిల్ మీద పెరిగినటువంటి ఎక్సైజ్ డ్యూటీ, అండ్ పెట్రోల్ మీద పెరిగినటువంటి ఎక్సైజ్ డ్యూటీ చూసుకుంటే 54% గత 11 సంవత్సరాలు పెంచుకుంటూ వచ్చాడు. అంటే పెట్రోల్ యాజ్ వెల్ యాజ్ డీజిల్ మీద ఈ రకంగా ఎక్సైజ్ డ్యూటీలు, డీజిల్ మీద అయితే 357 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీని పెంచాడంటే కామన్ మ్యాన్ మీద ఎంత 357% పెట్రోల్ డీజిల్ ద్వారా భారం పెంచే ప్రయత్నం చేశాడని చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. అండ్ గవర్నమెంట్కి దగ్గరగా ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్కి గత 11 సంవత్సరాల్లో పెట్రోల్ యాజ్ వెల్ యాజ్ డీజిల్ మీద ఆర్ న్యాచురల్ గ్యాస్ మీద ఎక్సైజ్ డ్యూటీ పెంచడం వల్ల గవర్నమెంట్కి గత 11 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఆదాయం ఏంటంటే దగ్గరగా 39.54 లక్షల కోట్ల రూపాయలు. 39.5 అంటే దగ్గరగా 40 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి ఎక్సైజ్ డ్యూటీస్ రూపంలో గ్యాస్, పెట్రోల్ యాజ్ వెల్ యాజ్ డీజిల్ మీద 40 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ గత 11 సంవత్సరాల కాలంలో పేద ప్రజల నుంచి దోచుకునే ప్రయత్నం చేశాడు చాలా సక్సెస్ఫుల్గా. అండ్ ప్రజల దగ్గర నుంచి ఇంత పెద్ద మొత్తంలో దోచుకున్న ప్రజలకి ఏమాత్రం అసలు ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్, పెట్రోల్ క్రూడ్ ఆయిల్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ ఏవైతే ఇంటర్నేషనల్ లెవెల్లో తగ్గుతున్నాయో ప్రజలకు మాత్రం రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయట్లేదు. మనం చూసుకున్నట్లయితే 2014లో యూపీఏ ప్రభుత్వం దిగిపోయే టైంకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ వచ్చేసి పర్ బ్యారెల్ 108 రూపాయలు ఉండింది. 108 రూపాయలు ఉన్నప్పుడు మనకు పెట్రోల్ దగ్గరగా 60 రూపాయలకి, 70 రూపాయలకి, డీజిల్ వచ్చి మనకు పెట్రోల్ వచ్చి 71 రూపాయలకి, డీజిల్ వచ్చి 59 రూపాయలకి దొరికింది 2014లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగా. అప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ పర్ బ్యారెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చేసి 108 రూపాయలు ఉంది.
కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటున్న ఈ క్రమంలో యావరేజ్న క్రూడ్ ఆయిల్ పర్ బ్యారెల్ వచ్చేసి $65.31 ఉంది, $3.1 ఉంది. అంటే దగ్గరగా మనకు $66 వేసుకుందాం. $66 ఎక్కడ, $108. $108 ఉన్నప్పుడు మనకు ₹70 పెట్రోల్ దొరికింది, ₹71 అండ్ ₹56 మనకు డీజిల్ దొరికింది. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ దగ్గరగా ఇప్పుడు $65 పడిపోయినా ఇండియాలో ఈ రోజుకి యావరేజ్ని మనం పెట్రోల్ ప్రైస్ చూసుకుంటే ₹95 ఉంది అండ్ డీజిల్ ప్రైస్ చూసుకుంటే ₹88 ఉంది. ఇంటర్నేషనల్లీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నప్పుడు ఇక్కడ పెరిగిందంటే పర్లేదు. ఇంటర్నేషనల్లీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, న్యాచురల్ గ్యాస్ ప్రైసెస్ తగ్గుతున్నప్పుడు పర్ బ్యారెల్ ఇండియాలో కూడా ధరలు తగ్గాలి కదా, అంటే ఇక్కడ ధరలు తగ్గట్ల, ధరలు పెంచుకుంటూ పోతున్నారు. ఈ రకంగా ఇంటర్నేషనల్లో మార్కెట్లో ఆయిల్ యాజ్ వెల్ యాజ్ గ్యాస్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ వచ్చినా పెరిగినప్పుడు పెంచుకుంటూ పోతున్నారు, తగ్గినప్పుడు మాత్రం ఇక్కడ ధరలు తగ్గించకుండా ప్రజల మీద పెనుభారం మోపుకుంటా సంవత్సరానికి ఇప్పుడు పెంచినటువంటి ₹2.50 ఏవైతే గ్యాస్ మీద డీజిల్ మీద పెంచారో దాని మీద 32,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి రాబోతుంది. అండ్ ఓవరాల్గా గత 11 సంవత్సరాలు నరేంద్ర మోదీ ఈ రకంగా పెట్రోల్ మీద డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీలు పెంచుకుంటా దేశ ప్రజల నుంచి దోచేసిన డబ్బు ఎంతంటే దగ్గరగా 40 లక్షల కోట్ల రూపాయలు దోచేసి ఈ డబ్బు మొత్తం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో కూడా మెజారిటీ అదానీ అంబానీలకు వెళ్ళే ప్రయత్నం మాత్రం చాలా పెద్ద మొత్తంలో జరుగుతూ ఉంది. సో ఈ రకంగా ఇంత పెద్ద మొత్తంలో దోపిడీ జరుగుతున్న దేశంలో చిన్నపాటి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కూడా దీని మీద, అది సివిసి అవనివ్వండి, క్యాగ్ అవనివ్వండి, లేకపోతే సిబిఐ అవనివ్వండి, ఇంత పెద్ద మొత్తంలో దోపిడీ జరుగుతున్న ఎవ్వరు మాట్లాడకుండా నోటికి ప్లాస్టర్లు వేసుకొని కూర్చున్నారంటే దేశంలో ప్రజలకు ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఎంత పెద్ద మొత్తంలో జరిగిన ప్రభుత్వ రూపంలో, ప్రభుత్వ ట్యాక్సుల రూపంలో దాని మీద ఎవరు నోరు మెదిపేదానికి ముందు రావట్లా. ఈ రకంగా ప్రజల మీద పన్నుభారం మోపుకుంటున్నటువంటి నరేంద్ర మోదీ దేశంలో నేను సుపరిపాలన అందిస్తున్నా, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటాడు. అండ్ అచ్చే దిన్ తీసుకొచ్చేదానికే నేను ప్రధాని అయ్యానంటాడు. అండ్ నేను గరీబ్ అంటాడు, నేను గరీబ్ పరివారం నుంచి వచ్చానంటాడు. మరి గరీబ్ కుటుంబం నుంచి, పేద కుటుంబం నుంచి వచ్చిన నరేంద్ర మోదీ ఈ రకంగా ట్యాక్స్ భారం పెంచుకుంటా ఇప్పుడు డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ పెంచుతున్నారంటే ప్రతి వస్తువు మీద ఆ డీజిల్ ప్రైస్ పెంచిన దాని ఇంపాక్ట్ ప్రతి వస్తువు మీద ఉంటుంది. ప్రతి వస్తువు కొనేటువంటి కొనుగోలుదారుడు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు దాని మీద దానివల్ల ఇంపాక్ట్ అవుతున్నారు. ఈ రకంగా నరేంద్ర మోదీ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచేస్తా దేశంలో ప్రతి వర్గాన్ని సమూలంగా ఈ ట్యాక్సుల రూపంలో ఇండైరెక్ట్గా దోచుకునే పని మాత్రం చాలా సక్సెస్ఫుల్గా 11 సంవత్సరాలుగా చేస్తున్నాడు. అండ్ 2014లో యూపీఏ టైంకి ఉన్నటువంటి ₹108 నుంచి ఈరోజు పర్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $66లకు వచ్చిన దేశ ప్రజలకి అప్పుడు యూపీఏ టైంలో ఉన్నటువంటి ₹77, ₹71, ₹55 నుంచి తగ్గాల్సింది పోయి పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు అమాంతంగా పెరుగుకుంటూ వెళ్తున్నాయంటే నరేంద్ర మోదీ దేశ ప్రజల్ని చాలా ప్రస్ఫుటంగా గ్యాస్ ద్వారా, డీజిల్ ద్వారా, పెట్రోల్ ద్వారా దోచుకుంటున్నాడు అనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి లేదు. అండ్ దేశంలో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కానీ లేకపోతే క్యాగ్ కానీ ఈ దోపిడీని మాత్రం కనీసం బయట సమాజానికి తెలియజేసే ప్రయత్నం కూడా చేయకపోవడం నిజంగా చాలా శోచనీయం. అచ్చే దిన్ సంగతి తర్వాత కానీ ఈ ఎక్సైజ్ డ్యూటీల ద్వారా పెట్రోల్, డీజిల్, గ్యాస్ల మీద తర్వాత జీఎస్టీ ద్వారా దోచుకుంటున్న విధానం ఏదైతే ఉందో అది మాత్రం భారతదేశ చరిత్రలో ఒక బ్రిటిషోడు దోచుకొని ఉంటాడు భారతదేశ ప్రజల నుంచి, అంతలా బ్రిటిషర్స్ కంటే ఎక్కువ ఇప్పుడు నరేంద్ర మోడీ దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. థ్యాంక్ యూ.